Praise the Lord, everyone. Good evening, everyone. Praise the Lord. Praise the Lord. Good evening. May I have your attention, please? Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Let's start our service with a word of prayer. దయచేసి మనమందరం కూడా కళ్ళు మూసుకొని మన హృదయాలు సిద్ధపరచుకుంటూ దేవుని ఆరాధిద్దామండి. మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులతో దేవుని ఆరాధిద్దాము. దయచేసి మనమందరం కూడా కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు మన హృదయాలు సిద్ధపరచుకుందామండి. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. రాజులకు రాజే ఉన్నాం ప్రభా, ప్రభులకు ప్రభు ఉన్నాం ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకే వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు అద్భుతంగా ప్రభా మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మని ప్రభా మాపై కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. లార్డ్ ప్రిపేర్ us, O God, to and take us, Lord, into the holy of holies, Father. We worship you, we praise you, Lord, this evening, Lord, in a supernatural way, Father. Lord, we just pray that, Lord, you will bless our church, oh God, and Lord, bless our church with people, oh God. And I pray that, Lord, you will be glorified, Father, Lord, throughout the session, Father. Lord, guide us, lead us, Father, and let your presence lead us, oh God. We worship you, we praise you, Lord. In Jesus' name we pray. Amen. Hallelujah. Hallelujah. Amen. I request the worship team to please come forward and lead us in a time of worship. Nice to be in the house of the Lord every week. So, as we start, let's all make a prayer that we'll ask God that He will be helping us for us to be a sanctuary. Let's all prepare our hearts and welcome the Lord into our hearts. Let's make our hearts a sanctuary to the Lord.
మంచివాడని నమ్ముతున్నాం? ఎంతమంది మన దేవుడు గొప్పవాడని నమ్ముతున్నాం? ఎవరివన్? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం పాడే పాట తెలుగు సాంగ్ ఫస్ట్ టైం పాడుతున్నాము, బట్ దిస్ ఇస్ క్వైట్ ఫెమిలియర్ సాంగ్ ఐ బిలీవ్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు జాయిన్ ద హ్యాండ్స్ and sing with all our might, all our strength. Amen. Amen.
మన జీవితాలలో మనము సెల్ఫ్ డిసిజన్ తీసుకుంటూ మన గమ్యాలని మనమే ఎంచుకున్నాం. సో వీ థింక్ దట్ మనం నడిచే దారి అది కరెక్ట్ అని మనం అనుకుంటాం. బట్ గాడ్ హ్యాస్ అ డిఫరెంట్ ప్లాన్. గాడ్ హ్యాస్ సంథింగ్ ఎల్స్ ఇన్ హిస్ మైండ్. గాడ్ హ్యాస్ సంథింగ్ ఎల్స్ ఇన్ అవర్ లైఫ్స్. సో మనము ఇది నమ్ముకుంటూ మనం నెక్స్ట్ సాంగ్ పాడదాము. Sara sagera
నెక్స్ట్ సాంగ్ అండి బందీనైపోయాని పాడతాము. ఐ గెస్ ఈ పాట అందరికి వచ్చు. సో నాకు రాదు అని ఎవరు చెప్పడానికి వీల్లేదు, అందరు కలిసి పాడాలి. ఆరాధించు
మనము as we go into the worship, before we go into the worship, I want everyone to prepare our hearts, prepare their mind. Do you know what do you mean by Ebenezer? Ebenezer అంటే the one who saved us so far. ఇప్పటి వరకు మనని కాపాడిన దేవుడు అని అర్థం ఎబెనెజర్. మన జీవితాలు మన గతకాలం అంతా చూసినట్లయితే వీఆర్ సో బ్లెస్డ్ దట్ వీఆర్ సేఫ్ అండ్ సౌండ్ హియర్, గ్యాదర్డ్ హియర్, వర్షిపింగ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. న్యూస్ అయితే మీరు అందరూ చూసే ఉంటారు, వాట్స్ హ్యాపెనింగ్ నౌ విత్ ద పీపుల్. ఎట్ అ పాయింట్ ఐ రియలీ వండర్, మనుషులు కూడా ఇట్లా అయిపోతారని చెప్పేసి. ద గాడ్స్ వెరీ ఓన్ క్రియేషన్, ద గాడ్స్ బిలవ్డ్ క్రియేషన్. Blessed are we that we have a Ebenezer with us. Yes. Let's all remember His mercy, His love. దేవుడి ప్రేమని, దేవుడి కృపని మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం ఈ పాఠం. We all are a family. సార్వత్రిక సంఘంలో మనందరం భాగమైనవి. So we all are family. As a family, we will worship the Lord. As a family, we will praise the Lord. I request everyone to please stand up.
ఏ విధంగా అయితే ఈ యొక్క పాట పాడడం జరిగిందో అంటే మనమందరం కూడా నేను నా ఇల్లు యెహోవాని సేవిస్తానని మనం ప్రార్థన చేస్తాం. ఒక్క నిమిషం, ఎంత సంతోషకరమైన మాట అది. ఒక భార్య భర్త పిల్లలు కలిసి దేవుని స్తుతించాలంటే, అందరం కూడా కలిసి దేవుని స్తుతించాలంటే అది ఒక గొప్ప భాగ్యం అని దేవుని యొక్క కృప. దయచేసి మనమందరం కూడా ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, వి ప్రైజ్ యూ ఫాదర్, వి వర్షిప్ యూ. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు ప్రార్థన చేస్తాం. తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నప్పుడు ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీ నామని కనపరుస్తున్నా ప్రభా, మీ నామ స్తుతిస్తున్నా ప్రభా. We thank you and we praise you, Father. We worship you and we praise you, O God. Lord, we just pray that Lord, you will use us as a family, O God, and you will empower your spirit upon us, O God. We praise you, Lord. In Jesus' name we pray. Amen. Amen. You can be seated. Thank you so much. Praise the Lord. Good evening, everyone. Greetings in Jesus' name. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనము అనౌన్స్మెంట్స్లో వెళ్ళే ముందు కొన్ని విషయాల గురించి మనం ప్రార్థన చేస్తామండి. We will pray for healing. We will pray for divine healing. Because many people are suffering with diseases. చాలా మంది మన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మనం వాళ్ళ నిమిత్తం మనం ప్రార్థన చేసుకుంటామండి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో. దయచేసి మనమందరం కూడా మరి ఎవరైతే మన ప్రేయర్ టీంలో కూడా మార్నింగ్ జాయిన్ అయిన ప్రేయర్ గ్రూప్లో కూడా కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. మన వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి ప్రాముఖ్యంగా. అండ్ వీ ఆల్సో ప్రే ఫర్ సిస్టర్ వెరోనికా, షీ ఈస్ ఆల్సో నాట్ వెల్. అండ్ వీ విల్ ఆల్సో ప్రే ఫర్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ నాట్ వెల్. ఎస్, లాస్ట్ వీక్స్ సంధ్య కవర్ ఆల్సో నాట్ ఫీలింగ్ వెల్. When Suhan also was not well, we will pray for that. And also we will also pray that today Sister Susan's birthday, and we will also pray God's blessing on her. Yeah, can we all just close our eyes and we will look up to the Lord in prayer. ప్రభా, మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మీ నామని ఘనపరుస్తున్నాం, మీ నామని స్తుతిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మా యొక్క సహోదరుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యేసు నామములో ప్రభా ఆ యొక్క స్వస్థత నుంచి మీరు మీ యొక్క కనికర హస్తము వారి గురించి ప్రభా సమస్త దుర్నీతి నుంచి, అదేవిధంగా సమస్త అనారోగ్యంతో నుంచి తన విడుదల కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క హస్తంలో తన శక్తి ఉంది ప్రభా, మీ యొక్క నామంలో శక్తి ఉంది ప్రభా, మీ యొక్క రక్తంలో శక్తి ఉంది ప్రభా. అమూల్యమైన రక్తం ప్రోక్షిస్తున్నాం ప్రభా. అనారోగ్యంతో బాధపడిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీ పేరు పైన ముట్టి వాళ్ళ స్వస్థత పశ్చిమ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా లార్డ్, we pray Lord for Sister Susan, Lord. Thank you Lord for protecting her Lord all the days of her life, Father. As she steps into a new year, Father, pray that God's blessing upon her, Father. We thank you and we bless your holy name, Lord. In Jesus' name we pray. Amen. 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 All right. Amen. We all know the announcements, right? We all know the announcements. So today we will skip the announcements. I have a lot of subject to cover. Any testimonies before we go into the time of word? ఎవరైనా సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నారా వాక్యానికి వెళ్ళే ముందు? Anyone wants to share testimony? 3, 2, 1. Anyone wants to share? Okay, praise the Lord. Can we turn to ఈరోజు మార్నింగ్ వచ్చేసి బిఎన్సీ సిటీ వెళ్ళడం జరిగింది. దేవుడు నేనేం ప్రిపేర్ అవ్వలేదు, కానీ దేవుడే నడిపించాడు. దేవుడు నా యొక్క ఎంతో నేను వెళ్ళి స్టేజ్ మీద మాట్లాడతానని కూడా నేను ఇంతవరకు ఎప్పుడూ అనుకోలేదు. కానీ దేవుని కృప నా మీద చాలా చాలా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళేది నల్లరైనాతో పాటు లేదా సూర్యన్నతో పాటు వెళ్తాను. కానీ ఇప్పుడు ఏమైందంటే నన్ను ఒక్కడిని పంపిస్తున్నారు. కానీ దేవుడు అక్కడ కూడా అంటే పాస్టర్లతో కానీ ఆ సంఘంలో కానీ మాట్లాడడం కానీ
గిడియన్స్ అనేది అందరికి తెలుసు అనుకుంటున్నాను. దీంట్లో నన్ను మెంబర్ చేసినందుకు సూర్య అన్న చాలా థ్యాంక్స్. నేను నరహరి అన్న ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి దేవుడికి ఉదాహరణ స్థుతులు స్తోత్రాలు. కొద్ది సత్సంగం. Amen. God has given the opportunity and He has utilized it. Sister, praise the Lord. అందరికీ ప్రైజ్ లేదండి. మేము ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మా ఇంటి పేపర్స్ అన్ని దేవుడు ఇంకా మా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనపడాలని నాకు చాలా ఆశగా ఉంది. ముఖ్యంగా నా కుమారుడి గురించి ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడి గురించి కానీ నిజంగా గొప్ప సాక్ష్యం అంటే మరి కొన్ని నెలల ముందు మన అంత ఇంపాసిబుల్ సిచ్యువేషన్గా ఉండేది. దేవుడి గొప్ప కార్యాలు చేశారు. మా పాస్టర్ గారు ఎర్ల్ స్టెప్స్ ఈ విధంగా సాక్ష్యం ఇచ్చారు. ఏంటంటే ఒకసారి చర్చ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ గురించి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫార్మర్ యూజువల్ ఇండియన్ వాళ్ళందరూ కూడా డబ్బులు అడుగుతూ ఉంటారు. సో మా పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆ యొక్క మరి నిజంగా ఆ రోజు ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు ఈ సాక్ష్యం ఇచ్చారంటే ఆ ప్రార్థన ఆయన అడుగుతున్నప్పుడు ప్రార్థన చేశారు. ఆ ఆత్మనే ఆయన ఇమ్మీడియట్గా లేచి ఆ ఫైల్ తెచ్చి సంతకం పెట్టి ఇచ్చేశాడంట. ద పవర్ ఆఫ్ గాడ్ ఈస్ లైక్ దాట్. మీకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్మతో అలాంటి గొప్ప కార్యం చేస్తారు. ప్రార్థన ఫలితం. మీరు నమ్మకంగా మార్నింగ్ ప్రేయర్స్ అటెండ్ అవుతున్నారు. నిజంగా ఆ యొక్క ప్రార్థన శక్తి, గొప్ప శక్తి, కార్యాలు జరిగించే శక్తి. We will go into the time of work. We will learn something from the Bible. Can we all just close our eyes and we will look up to the Lord in prayer? ప్రభు మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభు. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు మీ యొక్క వాక్యంతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ యేసుకి పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం. ఆమేన్. టుడే we will learn something new. మరి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనమే మనం ధ్యానించుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మనం ధ్యానించుకుందాము. I was praying, what should Lord ఏం మాట్లాడాలి ప్రభా? పాపాల గురించి చాలామంది మాట్లాడతారు, కృప గురించి మాట్లాడతారు. సో మరి దేవుడు నిజంగా ప్రేరేపించి లెట్స్ డూ సమ్ బైబిల్ స్టడీ ఆన్ ఎ న్యూ సబ్జెక్ట్. దయచేసి ఎవరైనా చదవగలుగుతారా? ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. అందరికీ కంటెస్ట్గా ఓకే. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. తెలుగులో ఇంగ్లీష్లో హెవెన్ అండ్ ఎర్త్ అని ఉంటుంది, తెలుగులో భూమి ఆకాశం అని ఉంటుందండి. సో ఇదంతా చూసినట్లయితే చాలామంది ఇదొక మైథాలజీ అని నమ్ముతూ ఉంటారు. చాలామంది ఎవరైతే వేరే వేరే రిలీజియన్స్ వాళ్ళు ఉన్నారు కదా, ఇవన్నీ కూడా ఒక మిత్, ఒక సృష్టించబడిన కథలాగా అని వాళ్ళు మాట్లాడతారు. కానీ దేవుడు ఈ యొక్క కార్యాలను చేసి నిజంగా దేవుడు మరి ఇన్ ద బిగినింగ్ దేవుడు ఆది యందు భూమిని ఆకాశాన్ని సృష్టించెను అని అక్కడ రాయబడి ఉందండి. ఈ యొక్క మాటకి, ఈ యొక్క వాక్యానికి ఏమి ప్రతిఫలము అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చేయగలడు, దేవుడు సామర్థ్యుడు అనే ఒక అంశాన్ని మనం నేర్చుకోవచ్చు. గాడ్ ఈజ్, గాడ్ క్యాన్ అండ్ గాడ్ విల్. ఈ యొక్క అంశాన్ని బట్టి మరి దేవుడు ఆది యందు ఆకాశాన్ని భూమిని సృష్టించాడు అంటే దేవుడు సమస్తము చేయగలడు అని దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క హస్తం ఇక్కడ కనిపిస్తుంది. సో గాడ్ ఈజ్, గాడ్ క్యాన్ అండ్ గాడ్ విల్. ఆమేన్. సో ఇదంతా కూడా చూసినట్లయితే దేవుని యొక్క ఓమ్నిపోటెన్స్ గురించి చెప్తుందండి. అంటే దేవుడు సర్వసృష్టికర్త, దేవుడు సామర్థ్యుడు అని మనము నేర్చుకుంటాము. మన జీవితంలో కూడా మనం చూసినట్లయితే మరి ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు దేవుడు తన సామర్థ్యంతో సమస్తము గొప్ప కార్యాలు చేస్తాడు. మరి నిజంగా మంచి సాక్ష్యం ఇవ్వబడింది ఏంటంటే అనుకోలేని విధంగా ఆ యొక్క పేపర్లు మీ చేతికి దొరికాయండి. అంటే దేవుని యొక్క హస్తము. కానీ ఎప్పుడన్నా అనుకున్నారా దేవుడు నిజంగా ఒక కొత్త లోకాన్ని సృష్టిస్తాడు అని? మరి దేవుడు సృష్టించినాక మనకు తెలిసింది, కానీ ఆ యొక్క థాట్ ప్రాసెస్ అనేది దేవుడిని గొప్పది అని మనం చూస్తుంటాము. ఇట్ ఈస్ అన్లిమిటెడ్. మనము
చూడండి దయచేసి 5 రోజులలో దేవుడు ఇవన్నీ కూడా సృష్టించాడు. కానీ ఎప్పుడైతే మీరు ఆ యొక్క గ్యాలక్సీలో ఎప్పుడైతే వెళ్తూ ఉంటారో, మూవీస్లో మనం చూస్తుంటాం గ్యాలక్సీ, ఆర్మడోమా, ఎప్పుడైనా చూస్తారా? ఈ యొక్క పదాలతో మూవీస్ కూడా క్రియేటెడ్ మూవీస్, ఫిలిం కూడా మూవీస్ ఈ యొక్క గ్యాలక్సీ పేర్లతో చేయబడింది. మనకి అంతులేనిది ఆ యొక్క లిమిట్లెస్ కూడా దేవుడు సృష్టించాడు. అంటే మన లోకంలో ఉన్నది కంటే ఆకాశంలో కూడా దేవుడు ఇంకొక పెద్ద సృష్టి చేసి ఉన్నాడు అని మనము చూస్తుంటాము. అంటే అంత గొప్ప దేవుడు మన దేవుడు. హీఈస్ ఓమ్నిపోటెంట్, ఓమ్నిప్రెజెంట్, దాని తర్వాత అన్లిమిటెడ్ గాడ్ అని మనము చూస్తుంటామండి. మరి దేవుని యొక్క సామర్థ్యత, దేవుని యొక్క పొటెన్షియాలిటీ మనం తెలుసుకోవాలంటే ఈ యొక్క ఆది కాండంలోనే మనం తెలుసుకోవచ్చు. దేవుడు స్వస్థత పరిచాడు, ఇదొక సాధారణమైన, అంటే ఇట్స్ ఎ నోన్ స్వస్థత. దేవుడికి కళ్ళు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, ఇదంతా కూడా దేవుని యొక్క ఒక చిన్న ఏంటంటే దేవుడి యొక్క చిన్న కార్యాలు. కానీ ఇక్కడ చూడండి దేవుని యొక్క శక్తి ఏంటంటే అవుట్ ఆఫ్ నోవేర్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. ఏ ఒక ఫామ్ లేకుండా, ఎలాంటి పదార్థాలు లేకుండా దేవుడు ఆదిని, మరి ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు అని మనము చూస్తుంటాము సహోదరులారా. కీర్తనలు 19వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా. Psalms chapter 19 verse 4. ఆకాశంనే మళ్ళీ చదవండి. ఆకాశము దేవుని యొక్క మహిమని వివరించుచున్నది అన్నారు. చాలా సిస్టర్ దయచేసి గమనించండి. ద హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని మనం చెప్తున్నాము. సో ఆది యందు దేవుడు ఆకాశాన్ని, భూమిని సృష్టించినప్పుడు అది దేని గురించి చెప్తుందండి? దేవుని యొక్క మహిమ గురించి చెప్తుంది అని మనము తెలుసుకోవాలి సహోదరులారా. మానవుడిని ఎన్నో రోజు దేవుడు సృష్టించాడు? 6వ రోజు దేవుడు సృష్టించాడు. మరి మానవుడు ఆదాము దేవుని యొక్క సృష్టి అద్భుతంగా ఉంది అని దాని యొక్క సాదృశ్యం ఏంటంటే 5 రోజులు దేవుడు ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు, జీవజలాన్ని, అందులో ఉన్న జీవరాశులను సృష్టించాడు, ఆకాశంలో ఎగిరే జీవ ఎనిమల్స్ని సృష్టించాడు, నేల మీద వెళ్ళే ఆ యొక్క ఎనిమల్స్ని సృష్టించాడు, కొండలని అన్నీ కూడా చేశాడు. కాబట్టి మానవుడు అనుకున్నాడు ఇది గాడ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్. అదేవిధంగా దేవుడు ఆకాశాన్ని సృష్టించి, భూమిని సృష్టించినాక మానవుడిని సృష్టించినప్పుడు ఆ యొక్క మహిమ తెలిసేదా మానవుడికి? మానవుడిని సృష్టించి దాని తర్వాత దేవుని యొక్క దాని తర్వాత ఆకులని, దాని తర్వాత చెట్లని, దాని తర్వాత మేకలని, ఇవన్నీ కూడా సృష్టించినప్పుడు దేవుని యొక్క మహిమ అంతా తెలియలేకపోవచ్చు. కానీ దయచేసి గమనించాలి, దేవుని యొక్క మహిమ ప్రజలకి తెలియడానికి దేవుడు ఏం చేస్తాడంటే దాని సృష్టిని సృష్టించి మానవుడికి చూపించాడంటే నేను ఎంత సామర్థ్యంలో, నా యొక్క మహిమ అంత గొప్పదని. దయచేసి గమనించాలి సహోదరులారా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం మాట్లాడదామండి. 2వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుందాం. 2వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనము. ద స్టార్టింగ్ వర్స్ చదవండి. అమ్మా అమ్మా థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ దయచేసి గమనించాలి, ఎవ్రీ వర్డ్ ఈస్ ద గాడ్స్ బ్రెత్, అంటే దేవుని యొక్క ఊపిరి అని చెప్తుంది. రెండోది ఇట్ ఈస్ ప్రాఫిటబుల్ ఫర్ డాక్ట్రిన్, ఒకలాంటి బోధన అని దేవుడు చెప్తున్నాడు. ఆది కాండంతో మనం ఎలాంటి బోధనలు మనం నేర్చుకోవచ్చో కూడా చూద్దామండి. అదేవిధంగా రోమన్స్ 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. Romans chapter 1 verse 20. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన వేటపడుచున్న విధంగా వారు నిరుతులై ఉన్నారు. ఆమేన్. చూడండి దయచేసి గమనించండి. సిన్స్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ ఇన్విజిబుల్ యాటిట్యూడ్స్ ఆర్ క్లియర్లీ సీన్. ఎప్పుడైతే మరి సృష్టించలేని ముందు, అంటే సృష్టికి ముందు కూడా ఏదైతే ప్లాన్ చేశారో అవన్నీ కూడా సృష్టించబడ్డాయి అని మనం చూస్తుంటామండి. అవన్నీ కూడా ఈవెన్ ఈస్ ఇటర్నల్ పవర్ అండ్ గాడ్ హ్యాడ్
దట్ ఆర్ వితౌట్ ఎక్స్క్యూజ్ అని మనం చూస్తుంటామండి. సో ప్రతి ఒక్క సృష్టి కూడా దట్ ఈస్ ప్రాఫిటబుల్ అండ్ యూస్ఫుల్ ఫర్ మ్యాన్ కైండ్. దేవుని యొక్క సృష్టి ప్రతిదీ కూడా దేవుడు ఏదైతే చేశాడో అదంతా కూడా ప్రాఫిటబుల్ అని మనం చూస్తుంటామో, అదేవిధంగా అది ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ అని మనము చేస్తుంటామండి. దేవుడు ఏది కూడా అంటే ఇది ఉద్దేశం లేనిది, ఇది ఉద్దేశం లేదు అని దేవుడు సృష్టించలేదండి. ప్రతిదీ కూడా ఉద్దేశపూర్వకంగానే దేవుడు సృష్టించాడని మనం చూస్తుంటాము. ఆది కాండంలో మరి బైబుల్ ఈజ్ మోర్ దెన్ ఎ బుక్. చాలా మంది బైబుల్ని ఒక పుస్తకం లాగా వాడతారు, కానీ బైబుల్ ఏం చెప్తుందంటే ఇది దేవుడి యొక్క వాక్యము అని దేవుడు చెప్తున్నాడు. బైబుల్లో హిస్టరీ గురించి రాయబడింది, అవునా? వాట్ ఆల్ హ్యాపెండ్. ఆదాము 6వ రోజు సృష్టింపబడ్డాడు కాబట్టి అతని హిస్టరీ ఏంటి? మొట్టమొదటిగా 5 రోజులు చేసిన అది సృష్టి. మనకి ఏంటి? మనము 2000 మరి యేసు ప్రభు మరణించిన 2000 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ ఉన్నాము. మనకి సృష్టి ఏంటి? ఆదాము నుంచి ఇప్పుడు వరకు ఇట్స్ ఆల్ హిస్టరీ. దేవుడు చేసిన కార్యాలను బట్టి మనము నమ్ముతూ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడమే అది దేవుడు చూస్తున్నాడండి. బైబిల్లో పోయట్రీ కూడా రాయబడింది, కవిత్వం. దావీదు ఎన్నోసార్లు కవిత్వంగా అది రాయబడింది. అదేవిధంగా బైబిల్లో ప్రవచనాలు కూడా నెరవేర్చబడ్డాయి. పాత నిబంధనలో ఉన్నవన్నీ కూడా కొత్త నిబంధనలు నెరవేర్చబడ్డాయండి. ఆది కాండంలో రాయబడింది చాలా మట్టుకి ఆ యొక్క బేసెస్ ఏంటంటే కొత్త నిబంధన బేసెస్ అంతా కూడా పాత నిబంధనలు అని మనం చూస్తుంటాము. అదేవిధంగా బైబిల్లో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయండి. చాలా మంది ఏంటంటే ప్రవక్తుల వెనకాల వెళ్తూ ఉంటారు. ప్రవచనం మనందరికీ కూడా చాలా ఇష్టము, కానీ ప్రవచనం నెరవేర్చాలంటే ఇన్స్ట్రక్షన్స్ పాటించాలి. మీకు అర్థమవుతుందా? ప్రవచనాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ప్రతి సంవత్సరము మనకు ఒక వాగ్దానం దేవుడు ఇస్తుంటాడు. ఏంటంటే అది నెరవేరుస్తుంది, ఆ సంవత్సరంలో నెరవేర్చబడుతుంది. అదే వాక్యము 2 సంవత్సరాల తర్వాత కూడా నెరవేర్చబడుతుంది. కానీ దాన్ని పట్టుకొని ఆ యొక్క క్రమ పద్ధతిలో ఆ యొక్క వాగ్దానం పట్టుకొని మనము నీతి క్రియలతో భక్తితో మనము పొందుకోవాలి అని దేవుని యొక్క వాగ్దానం. మనం ఎప్పుడు కూడా అది మనం పొందుకుంటూ ఉండాలి. సో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయండి. సో బైబుల్ టెల్స్ అబౌట్ గాడ్. దేవుడు ఎప్పుడైతే మరి బైబిల్ ఎప్పుడైతే దేవుడి గురించి చెప్తుందో, దేవుని యొక్క హృదయం గురించి చెప్తుంది, దేవుని యొక్క మనస్సు గురించి మనం తెలుసుకుంటాము, దేవుని యొక్క క్యారెక్టర్ గురించి మనము తెలుసుకుంటామండి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరి దేవుడు ఏమంటున్నాడంటే, ఒకవేళ మనం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నమ్మకపోతే మనము సమస్తం కూడా నమ్మలేకపోతుంటాము. ఒక దేవుడు ఆది యందు ఆకాశాన్ని భూమిని సృష్టించలేదు అని అంటే రెండోది కూడా మనము నమ్మలేము. If we don't believe Genesis chapter 1 and 1, we cannot believe the other chapters of the Bible. ఆ జెనసిస్ లో ఎలాంటి బోధన మనం నేర్చుకుంటామంటే ద డాక్ట్రిన్ ఆఫ్ సిన్. మొదటి చాప్టర్ లోనే ఆ యొక్క మానవుడు ఏ విధంగా పడిపోయాడో దాని గురించి మనం నేర్చుకుంటాము. ద రిడెంప్షన్, దేవుడు ఏ విధంగా అయితే ఆ యొక్క రిడెంప్షన్ ప్లాన్, డాక్ట్రిన్ ఆఫ్ రిడెంప్షన్ అంటే మానవుడిని కాపాడే యొక్క డాక్ట్రిన్ మనం నేర్చుకుంటాము. డాక్ట్రిన్ ఆఫ్ జస్టిఫికేషన్ అంటే మనం ఏ విధంగా మనము వాట్ ఈస్ జస్టిఫికేషన్? What is justification? సమర్థన. దాని తర్వాత ఆది కాండంలో మరి ఆ యొక్క జెనసిస్ లో ఏం రాయబడి ఉందంటే దేవుని యొక్క మెస్సయ్య గురించి ప్రవచనాలు మనం నేర్చుకుంటామండి. అదేవిధంగా పర్సనాలిటీ అండ్ ద పర్సన్హుడ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క త్రిత్వం మనం నేర్చుకుంటాము అని మనం చూస్తుంటాము. ఆది కాండంలోనే 1వ వచనంలోనే మనం త్రిత్వం గురించి నేర్చుకుంటాము. We will talk more about it. I have a lot of things to cover. We will talk about the kingdom of God. మరి అదే విధంగా ఆది కాండంలో మనం ఏం చూస్తామంటే యూనివర్స్ గురించి మనం తెలుసుకుంటాం. యూనివర్స్, మనము ఆర్డర్ అండ్ కాంప్లెక్సిటీ గురించి మనం నేర్చుకుంటాము. మనము సోలార్ సిస్టమ్ గురించి నేర్చుకుంటాం. మీకు తెలుసా అది? We learn about that. We learn about atmosphere and hydrosphere. ఎప్పుడైనా విన్నారా? We will talk about life. We talk about man. We talk about marriage. In the account of Genesis, we will talk about good, manchi, దాని తర్వాత పాపము గురించి మనం నేర్చుకుంటాము. We talk about language, we talk about government, we talk about culture, and we talk about nations in the book of Genesis. దయచేసి గమనించాలి, కొత్త నిబంధనలో 165 సార్లు ఆది కాండం గురించి రాయబడింది.
దాని యొక్క ప్రవచనాలు ఈ విధంగా రాయబడి ఉందని కొత్త నిబంధనలో రాయబడి ఉంది. అంటే కొత్త నిబంధన, పాత నిబంధన లేకపోతే కొత్త నిబంధన లేదు అండి. ద ఫస్ట్ 5 books ఏమంటారు దాన్ని? మొదటి 5 పుస్తకాలు తోరా. బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే మొదటి 5 పుస్తకాలే యాక్చువల్ బైబిల్, మిగతా అంతా కూడా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబిల్. You understood? The first 5 books are very very important. Rest of the Bibles are the interpretation. ప్రతిది కూడా నెరవేర్చబడింది అని మనం చూస్తుంటాము. దేవుడు అదే విధంగా మరి యేసు ప్రభు కూడా యోహాను 5వ అధ్యాయము 46వ వచనాలు మనం చదువుకుందామండి. అక్కడ యేసు ప్రభు మోషే గురించి కూడా పాత నిబంధనలో కోట్ చేస్తున్నారు, మనం చూస్తుంటాం. ప్లీజ్ రీడ్ ఫాస్టర్. అమ్మ చదవండి. యోహాను 5వ అధ్యాయము 46వ వచనం. అతడు నన్ను గూర్చి రాసెను గనుక మీరు మోషేకు నమ్మినట్టు అయినా నన్ను నమ్ముదురు. చాలు సిస్టర్. అక్కడ రాయబడింది ఏంటంటే మీరు మోషేని నమ్మిన ఎడల నన్ను కూడా నమ్ముతారు అని అక్కడ రాయబడింది. నన్ను నమ్మకపోతే, మీరు మోషేని నమ్మకపోతే మీరు నా మాటలు కూడా నమ్మలేరు అని అక్కడ రాయబడింది. అంటే యేసు ప్రభు మోషేని కూడా కోట్ చేస్తున్నట్టు మనం చూస్తుంటామండి. మరి దయచేసి గమనించాలి, ఈ యొక్క పదాలన్నీ కూడా దేవుడు మనందరికీ కూడా రాసినవి అని చూస్తుంటాం. మరి మోషే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది పీరియడ్? హూ రోట్ జెనసిస్? ఆదికాండం రాయబడింది ఎవరి ద్వారా? హూ రోట్? మోసెస్. మరి మోసెస్కి ఎలా తెలుసు ఆదికాండంలో ఇదైందని? ఎస్, దేవుడు రివీల్ చేశారు. అదేవిధంగా కొంతమంది బైబిల్ స్కాలర్స్ ఎలా రాశారంటే దేవుడు రివీల్ చేశారు. అక్కడ ఏ విధంగా అంటే ఇక్కడ జరిగిన సంఘటనలు కూడా అప్పుడు వాళ్ళు చెక్క మీద, రాయి మీద రాసుకునే వాళ్ళంట, క్లే మీద. ఇట్ వాస్ పాస్ డౌన్ ఫ్రమ్ ఫాదర్ టు సన్. తండ్రి నుంచి కొడుకుకి ఇవ్వబడ్డాయి, కొడుకు నుంచి వాళ్ళ కొడుకులు ఇవ్వబడ్డాయి. ఆ విధంగా వాళ్ళు ప్రిజర్వ్ చేసుకొని ఇవన్నీ కూడా మోషే అన్నీ కూడా తీసుకున్నాడు. మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా మరి మోషే దేవుని యొక్క ఆత్మానుసారంగా ప్రేరేపింపబడి ఇవన్నీ కూడా అకౌంట్స్ క్రమ పద్ధతిలో రాయడం జరిగిందండి. సో వి ఆల్ నో దట్ మోసెస్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1 అని మనం చూస్తుంటామండి. సో మనము ఒక మానవుడి గురించి తెలుసుకోవాలంటే ఎవరి ద్వారా తెలుసుకోవచ్చు అంటే దేవుడి ద్వారానే. ఎందుకంటే దేవుడు మానవుని సృష్టించాడు కాబట్టి ద రియాలిటీ టు ఫైండ్ అవుట్ హూ వీ ఆర్ ఈజ్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ. ఒకవేళ ఒక వ్యక్తిత్వం, ఒక జంతువు గురించి చెప్పాలనుకోండి, అది ఎవరు చెప్తారు? సృష్టించిన వాడే చెప్పగలడు. అదేవిధంగా మానవుడిని ఎవరు సృష్టించారు అంటే అది దేవుడే. సో మనం ఎక్కడికి వెళ్ళాలి మానవుడి గురించి తెలవాలంటే? క్రియేటర్ దగ్గరికే వెళ్ళాలి. సో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ కాబట్టి అదేవిధంగా 6వ రోజు కూడా 6th డే కూడా దేవుడు ఆదాంని హవ్వని సృష్టించాడు. కాబట్టి మన గురించి తెలియాలంటే మనము సృష్టికర్త దగ్గరికి వెళ్ళాలి. అందుగురించే మనకి ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది మన జీవితాల్లో ఒక గమ్యం లేదు, నేను ఏ విధంగా ఉండాలి, నాకు వివాహం అవ్వడం లేదు, నేను ఒక ప్లాన్ పర్పస్ లేని జీవితాలు జీవిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే యూట్యూబ్, గూగుల్లో సెర్చ్ చేస్తే రాదండి. మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఈ యొక్క పవిత్ర గ్రంథము చదువుకుంటూ దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి వాక్యము చదివితే దేవుడు తన ఉద్దేశము తెలియజేస్తాడు. హల్లెలూయా. I'm telling you. ఒక వ్యక్తి అన్నాడు, ఒక గొప్ప ప్రొఫెసర్ ఈ విధంగా అన్నాడు ఏంటంటే ఒక దేవుడు లేడు అని అన్నాడు అన్నమాట. అలాంటి బోధనలు బోధిస్తున్నప్పుడు క్లాస్లో ఒక 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అతన్ని సవాలు వేశారు అందరు స్టూడెంట్స్కి, మీకు లోకంలో మీ అందరు కలిపి మీ ఈ యొక్క లోకంలో మీకు ఎంత నాలెడ్జ్ మీకు తెలుసు అని ఒక ప్రశ్న వేసినప్పుడు అందరు కూడా ప్రొఫెసర్ మాకు ఈ లోకంలో ఉన్న నాలెడ్జ్లో 5% 5% మాకు నాలెడ్జ్ ఉంది అని అంటే, అవునా 5% మీకు తెలుసా? లోకంలో ఉన్న నాలెడ్జ్ మొత్తం కలిపితే వాళ్ళందరికీ కలిపితే 5% ఉంది అని అన్నారు. మరి ఆ ప్రొఫెసర్ అబ్బా మీకు 5% అంటే చాలా బాగా తెలిసే అని అనుకున్నాడు. దాని తర్వాత అతను ఏ విధంగా ఇచ్చాడంటే ఆ 5%లో 100%లో 5% తీసేస్తే 95%లో ఏదైతే తెలియని అంశం ఉందో అందులోనే దేవుడు ఉంటాడు అని అన్నాడు. ఆది కాండంలో కూడా ఈ విధంగానే ఉంటుందండి. చాలా మట్టుకు మనం చదువుతున్నప్పుడు
ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ చాలామంది ఏమన్నారంటే మొదటి వచనానికి రెండో వచనానికి కొన్ని ఇయర్స్ ఆఫ్ గ్యాప్స్ ఉంది. మీకు తెలుసా? దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ వర్స్కి సెకండ్ వర్స్కి కొన్ని కోట్ల సంవత్సరాలు డిఫరెన్స్ ఉంది. అది మీకు తెలుసా? In the beginning God created heaven and earth. Nothing was created by chance అని మనం చూస్తుంటాము. ఆది కాండంలో మనం చూసినట్లయితే దేవుడు మరి ఆకాశాన్ని భూమిని సృష్టించాడు కనుక మరి అది మనం నమ్మాలి అని మనం అంటాము. సో ఇన్ ద బిగినింగ్ గాడ్, ఆ గాడ్ హీబ్రూలో ఏమంటారండి? Another word according to Hebrew scriptures. According to Hebrew, the word God means Elohim. దయచేసి గమనించాలి. మనం సులువుగా దేవుడు అని అంటాము. అందరికీ కూడా ఒక ప్రశ్న, ఎలోహిం ఏకవచనమా బహువచనమా? మనం ఏం చదువుతాం? మీ వాక్యంలో ఏం రాయబడి ఉంది? చదవండి. ఆదికాండం 1:1. ఆది యందు దేవుడు ఏకవచనమా బహువచనమా? Come on, when you are reading the word, we should know what it means. Anything, answer. Elohim. దయచేసి గమనించాలి. ఎలోహిం అంటే ఇట్స్ అ ప్లూరల్ వర్డ్. ఎలోహిం మీనింగ్ అంటే అది ప్లూరల్, అంటే అక్కడ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు వ్యక్తుల గురించి దేవుడు అక్కడ రాయబడి. అంటే సృష్టించబడి ముందే అక్కడ ఎవరున్నారంటే దేవుడు. ఆ దేవుడు ఎవరు? త్రిత్వమైన దేవుడు. అది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పుడు కూడా మనము అంటే యేసు ప్రభు ఆది కాండము అక్కడ కూడా ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. మనకు అర్థమవుతుందా? సో ఎలోహిం అంటే ఇట్స్ అ ప్లూరల్ వర్డ్. అక్కడ ఏ విధంగా వర్ణించాడంటే ఇట్స్ అ త్రీ డివిజన్స్ కనెక్టెడ్ టు వన్. అంటే 3 persons కనెక్టెడ్ టు వన్. వాళ్ళ మధ్యలో ఎలాంటి భేదాలు లేవండి. దే ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్ అన్నమాట. ఇంటర్లింక్డ్. మార్టిన్ లూథర్ ఎలోహిం గురించి ఏమంటారంటే, మోసెస్ ఎప్పుడైతే రాస్తుంటారో అతను ఏ విధంగా రాస్తున్నారంటే, అతను ప్రతిసారి ఎలోహిం గాడ్ దేవుడు అనే పాత నిబంధనలు రాసినప్పుడు అతని త్రిత్వం గురించి వర్ణిస్తూ ఉంటారు. అక్కడ మోసెస్ ఈ విధంగా అంటారు. అదేవిధంగా ఆదికాండం 1:26 చదవండి. మనందరికీ కూడా రావాలి వాక్యం. ఆదికాండం 1:26. ఓకే, చాలా. దేవుడు మన అని అక్కడ రాయండి. ఆ మన అంటే ఎంతమంది? త్రిత్వము. దయచేసి గమనించాలి. దేవుడు ఒక్క మాట. ఎలోహిం మన స్వరూపంలో మానవుని సృష్టిస్తాము అని అన్నప్పుడు అక్కడ దేవుడు త్రిత్వం గురించి వర్ణించుకుంటున్నారండి. మీకు ఇంకో ఉదాహరణ ఇస్తాను. దయచేసి ఎవరైనా కంఠస్థంగా యోహాను 3:16 16th verse. ఇక్కడ త్రిత్వం గురించి నేను చెప్తాను. ఓకే, త్రిత్వం అంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. అక్కడ దేవుడు ఎవరు? తండ్రి. అవునా? జాన్ 3:16 గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంటే అక్కడ దేవుడు అంటే ఎవరు? తండ్రి. లోకాన్ని ప్రేమించాడు కనుక ఎవరిని పంపించాడు? కుమారుడు రాయబడి ఉంది. సో అక్కడ మరి పరిశుద్ధాత్మ గురించి రాయబడలేదు. అవునా? కానీ ఎప్పుడైతే లోకాన్ని రక్షణలో తీసుకొస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ లేకుండా అవ్వదండి. సో ఇన్వాల్వ్మెంట్ లేకుండా అవ్వదు. సో అందుగురించే మనమందరం కూడా రక్షణలో వచ్చామంటే త్రిత్వము యొక్క పని, ఆ యొక్క వర్క్స్ ఆఫ్ ద ట్రినిటీ మన జీవితాల్లో ఉన్నాయి. అంటే తండ్రి ప్రేమించాడు, కుమారుడు ద్వారా అనుగ్రహించబడింది పరిశుద్ధాత్మ ద్వారా. మనకు అర్థమవుతుందా? సో వి వర్షిప్ అ ట్రైన్ గాడ్. అది మనం గుర్తుపెట్టుకోవాలండి. సో గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. ఆ యొక్క క్రియేషన్లో దేవుని యొక్క గొప్పతనం మనము చూస్తుంటాము. సో మనం చూసినట్లయితే మీకు తెలుసా 200 బిలియన్ స్టార్స్ ఉన్నాయి గెలాక్సీలో. మన పక్క మీదే మనకు సరిగా తెలియదు కానీ ఆకాశంలో 200 బిలియన్ స్టార్స్ అని ఉన్నాయంట.
అవన్నీ కూడా గ్యాలక్సీ మీకు తెలుసా? ఎప్పుడైనా హిస్టరీ చూసారా? సూర్యుడు మధ్యలో ఉంటాడు. ఎన్ని గ్రహాలు ఉంటాయి? ఇప్పుడు మనకు తెలిసింది 9, 8 మనకి సోలార్ సిస్టంలో చెప్పేది 8 ప్లానెట్స్, కానీ 200 బిలియన్ ప్లానెట్స్ ఉన్నాయని మనం చూస్తుంటాము. అదేవిధంగా మనం ఆండ్రోమేడా గ్యాలక్సీ తెలుసా? ఎప్పుడన్నా ఈ పదం విన్నారా? ఆ గ్యాలక్సీ మన ఎర్త్కి దగ్గరగా ఉంటుంది. ఆ దాని యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 12 ట్రిలియన్ మిలియన్ డిస్టెన్స్లో ఉంటుంది. అది 12 మిలియన్ ట్రిలియన్ల డిస్టెన్స్ ఉంటుంది. అది దగ్గర ప్లానెట్ అన్నమాట. జస్ట్ ఇమాజిన్, అంటే దేవుని యొక్క మనసు, దేవుని యొక్క పొటెన్షియాలిటీ చూడండి. అంటే మనము మిద్ద మీద చూస్తే చార్మినార్ కనిపిస్తుందేమో, కానీ దేవుడు ఎంత సృష్టించాడు అంటే ఆయన ఎక్కడ వరకు ఉంది ఆయన హస్తము అని మనం చూడొచ్చు అంటే. సో ఐజయా 48:13 చదవండి. ఏషియా 48:13. ఇంకొకరు 40:12. ఏషియా 40:12, ఒకరు 48:13. తొందర చదవండి. నా హస్తము భూమి పునాది వేసెను. చూడండి, నా హస్తం అంట భూమి పునాది వేసిందంట. నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యము వలన వ్యాపింపజేసింది. నా హస్తము నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యము వలన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసింది. వ్యాప్తించేసాడు. అంటే దేవుని యొక్క హస్తం ఎంత పెద్దదండి? 12 ట్రిలియన్ బిలియన్ అంత పెద్దది. మీకు అర్థమవుతుందా? మన జీవితాల్లో దేవుడా నీ హస్తం నాపై ఉంచు దేవుడా అంటే ఆల్రెడీ ఉంది, మనం నమ్మాలంతే. మీకు అర్థమవుతుందా? మన జీవితంలో ఆయన హస్తం ఉంది. మన రక్షణలో వచ్చామంటే ఆయన మనని వదిలిపెట్టాడండి. మన పేర్లు ఆయన అరిచేతులు చెక్కి ఉన్నాడు అని రాయలే, చెక్కి ఉన్నాడు ఆయన. 40:12. చదవాలి ఫాస్ట్గా చదవాలి, చాలా ఉంది. తన కుడి సిడిలో జలమును కొలిచిన వాడెవడు, సేన ఆకాశమును కొలచిన వాడెవడు. అంతేనా? సో ఇక్కడ రాయబడి ఉందంటే ఎవరు అంటే కొలతలు, ఆకాశాన్ని ఎవరు మెజర్ చేస్తారో, ఆ వాటర్స్ని ఎవరు మెజర్ చేస్తారో అంటే దేవుడు అంటే ఆయన సృష్టి కంటే ఆయన గొప్పవాడు అని వాక్యంలో సెలవు చేస్తుంది. మనందరికీ కూడా తెలవాలంటే దేవుడు గొప్పవాడు అని మనకి తెలవాలండి. సో ఇంకొకటి ఏంటంటే దేవుడు మన సృష్టి కూడా దేవుడు ఒక ఛాన్స్లో అంటే అనుకోకుండా సృష్టించలేదండి ఏది కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కాయిన్ని టాస్ వేసాం అనుకోండి, అది హెడ్స్ అన్నా పడుతుంది, టైల్స్ అన్నా పడుతుంది. అది నిజంగా టైల్స్ పట్టింది అనుకో అన్నట్టు ఛాన్స్ కొట్టేసినాం అని అంటాం. కానీ అది నిజంగా బై ఛాన్స్ పడలేదండి. అది ఏముంటుందంటే పడినాక ఆ ఎయిర్ ఫ్లో ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువ ఉంటుందో అటు సైడ్ పడుతుందంట. టాస్ వేసినప్పుడు ఆ కాయిన్ ఇటన్నా పడాలి, ఇటన్నా పడాలి. ఒకవేళ ఇటు పడింది అనుకోండి, ఎయిర్ ఫ్లో ఇటు ఎక్కువ ఉన్నట్టు, ప్రెషర్ ఇటు పడిందంటే ఇటు ఉన్నట్టు. అంటే ఏది కూడా ఛాన్స్తో కాదు, ఏదో ఒకటి ఉంటుంది వెనకాల. సో దేవుడు కూడా ఒక ఛాన్స్ అనుకోకుండా సృష్టించలేదు. దేవుడు ఉద్దేశపూర్వకంగానే భూమిని ఆకాశాన్ని సృష్టించాడు అని మనము చూస్తుంటామండి. సో దేవుడు అనుకోకుండా ఏది కూడా సృష్టించలేదు. మనం ఎప్పుడైతే ఇల్లులు కొంటాం కదా, ఇల్లులు కొంటుంటాం. ఎంతమంది ఇల్లులు కొన్నారు ఇక్కడ? ఓకే. సో వాట్ డూ యూ డూ? ఒకవేళ ఆ ఇంట్లో ఎలాంటి అలంకరణ లేదంటే మనం ఏం చేస్తాము? ఫస్ట్ మనం ఎవరిని పిలుస్తాము? ఇంట్లో అన్ని డెకరేషన్ చేయాలంటే ఎవరిని పిలుస్తాం మనము? ఆర్కిటెక్చర్. ఇల్లు కట్టేస్తారు, దాని తర్వాత లోపల ఇంటీరియర్ డిజైనర్స్. అవునా? మన మధ్యలో కూడా ఇంటీరియర్ డిజైనర్స్ ఉన్నారు. సో ఎప్పుడైతే మనం ఇంటీరియర్ చేసుకున్నాకనే మనము గృహప్రవేశాలు చేసుకుంటాం. అవునా? ఎందుకు చేసుకుంటాం అంటే మనం అడుగు పెట్టిన తర్వాత మనము ఆ ఫీల్ అవ్వాలి, ఆ అందాన్ని, ఆ క్లాస్ని, ఆ బ్యూటిఫుల్నెస్ని, ఆ కంఫర్టబిలిటీని, ఆ పీస్ఫుల్నెస్ని మనము ఎంజాయ్ చేయాలి. దయచేసి జాగ్రత్తగా వినండి అందరూ కూడా. మానవుడిని సృష్టించక ముందు కూడా దేవుడు ఏం చేశాడంటే ఒక ఇంటీరియర్ డిజైనర్గా ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు. 2వ రోజులు ఆ పక్షులను సృష్టించాడు, ఆ చెట్లని సృష్టించాడు.
అన్ని కూడా సృష్టించి 6వ రోజు ఎప్పుడైతే పుట్టించాడో మానవుడు ఆ ఫీల్ అయ్యాడండి. ఒక మంచి ఇంటీరియర్, దేవుడు నా మంచి ఇంటీరియర్ డిజైనర్గా. ఆమేన్. దయచేసి గమనించాలి, ఎవ్రీథింగ్ వాజ్ అ ఫింగర్ ప్రింట్ ఆఫ్ గాడ్. తన హస్తాలతో చేశాడు. సో మనము ఏ విధంగా మన ఇళ్ళని అలంకరించుకుంటామో దేవుడు ఈ భూమిని అలంకరించి మానవుడికి ఇచ్చాడు. హల్లెలూయా. మనము ఈ యొక్క ఫ్రూట్ని ఎంజాయ్ చేయడానికి. ఆమేన్. సో దయచేసి గమనించండి, మనం ప్రతిదీ కూడా దేవుడు ఒక సైజ్ ప్రకారంగా, ప్రతిదీ కూడా ఒక మెటీరియల్ ప్రకారంగా, ప్రతిదీ కూడా ఆ గ్రహాలు కూడా ఒక లిమిట్గా దేవుడు సృష్టించినట్టు మనము చూస్తుంటాము. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇది ఇంకా ఇంపార్టెంట్. మరి సృష్టించాలంటే ఒకవేళ చపాతీ చేయాలనుకోండి, ఏం కావాలి మనకి? వీట్ ఫ్లోర్. ఫస్ట్ ఏం చేయాలి? గోధుమలు కావాలి. గోధుమలు మనము దంచినాక వేయాలి. అప్పుడు ఏమవుతుంది? చపాతీయా పూరియా అవుతుంది. ఒకవేళ నిజంగా పిండి లేకపోతే చపాతీ కావాలనుకోండి, ఏం చేయాలి? హోటల్కి వెళ్ళాలి. పిండి లేకుండా చపాతీ అవుతుందా? అవ్వదు, ఇంపాసిబుల్. కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుడు మరి ఏదైనా ఉండాలి కదా దేవుడికి సృష్టించడానికి. దేవుడు దేంతో సృష్టించాడు మరి ఆకాశాన్ని, భూమిని? అవుట్ ఆఫ్ నథింగ్ he said and it was created. God created out of nothing. అంటే ఒక పదార్థము తీసుకొని దేవుడు దేని కూడా సృష్టించలేదండి. ఆయన చెప్పాడు, ఆయన చేశాడు కాబట్టి అదైంది. మన జీవితాల్లో కూడా ఒకవేళ శూన్యమైన జీవితాలు మన జీవితాల్లో ఉంటే, డిప్రెషన్గా ఉంటే, లోన్లీనెస్గా ఉంటే, దేవుడు ఎప్పుడైతే హస్తం పెట్టి నీ జీవితంలో సమృద్ధి ఉండును కాక అన్నప్పుడు మన జీవితాల్లో వెలుగుంటుందండి. హల్లెలూయా. దయచేసి గమనించాలి. సో గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. అంటే దేవుడు ఎంత సమర్థుడో మనం చూడండి. మనం ఏది చేసినా మనకు ఒకటి కావాలి. మనం ఏదైనా చేయాలంటే మనకు ఒకటి కావాలి. కానీ దేవుడికి అలాంటిది అవసరం లేదండి. అంటే దేవుడు ఆయన మాట చాలయ్యా, ఆయన చూపు చాలయ్యా. అది గురించి ఆ పాట పాడుతుంటాము. నువ్వు ఉంటే నాకు చాలు వేసయ్యా, ఆయన చూస్తేనే చాలు. నువ్వు పోరా బాబు, నేను చూస్తున్నా పో అని అంటాడు దేవుడు. నువ్వు నేను చేస్తే పో అని అంటాడు దేవుడు. అంత విశ్వాసం మనకు ఉండాలి. చాలా మట్టుకి సైన్స్ వాళ్ళు దేవుని యొక్క సృష్టిని నమ్మరు. మనం అంటే కోతుల నుంచి వచ్చామని అంటారు. అంటే మన పితరులు కోతులని మనం అప్పుడు డిసైడ్ చేసుకోవాలి. మన పితరులు గోరిల్లానా, చింపాంజీనా? అవునా? చాలా మట్టుకి సైన్స్ ఈ యొక్క పదాల గురించి నమ్మదు. ఎందుకంటే ఎలాంటి ఎలిమెంట్స్ లేకుండా ఎలా సృష్టించబడుతుందని చాలా డిబేట్స్ జరిగాయండి. కానీ కొంతమంది సైంటిస్టులు ఎప్పుడైతే వినయంగా చాలా మంది ఒప్పుకున్నారు ఏంటంటే ఇది దేవుని యొక్క హస్తమే అని. సో దేవుడు కావాలంటే ఒక సైన్స్ పరంగా ఈ యొక్క సృష్టించలేదండి. దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగా సృష్టించినట్టు మనము చూస్తుంటాము. సో అందు గురించి దేవుని మనం గణపరుస్తూ ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి అని మనము చూడాలి అని మనము ఎప్పుడు కూడా దేవుని స్తుతించాలి అని దేవుడు అంటుంటాడండి. కీర్తనలు 93 అధ్యాయం 2వ వచనం చదవండి అమ్మా. కీర్తనలు 93 అధ్యాయం 2వ వచనము. పురాతన కాలము నుండి అమ్మా నీ సింహాసనమును స్థిరమాయెను, సదాకాలం ఉన్నవాడు నీవి. ఆమేన్. సో దయచేసి గమనించండి, పురాణ కాలం నుంచి దేవుని యొక్క సింహాసనం అక్కడ ఉంది అని అక్కడ రాయబడింది. అంటే బిగినింగ్ ఆఫ్ ద వరల్డ్ క్రియేషన్ గాడ్ వాజ్ దేర్ అని అంటున్నారండి. అదేవిధంగా మనమందరం కూడా ధ్యానించవలసిన మాట మొదటి పేతురు 1వ అధ్యాయం 21వ వచనం చదువుతామండి. మొదటి పేతురు 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన జగత్తు పునాది వేయకబడ ముందే నియమింపబడిన కానీ తాను మృతులలో నుండి లేవి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసమైన మీ నిమిత్తము గడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసము నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. ఆమేన్. దయచేసి
గమనించాను, అందరూ కూడా జాగ్రత్తగా వినాలి ఇక్కడ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు సృష్టి వేయకముందే దేవుడుగా అక్కడ ఉన్నారండి. అవునా? మానవుడు పాపం చేస్తాడు, మానవుడిని లోకంలో పంపించాను, కుమారుడిని లోకంలో పంపించాను. సో దేవుడు ఇవన్నీ కూడా, అంటే మానవుడు తప్పు చేస్తాడు, ఇవన్నీ కూడా జగతి పునాది వేయక ముందే ఇవన్నీ కూడా ప్రీ డెస్టైన్ అయిపోయిందండి. అంటే ఆది కాండంలో మానవుడు తప్పు చేశాడు కాబట్టి దేవుడు ప్లాన్ చేయలేదు. ఓకే, మానవుడు తప్పు చేశాడు కదా, దాని తర్వాత నేను వెళ్ళి ఆ విధంగా రాయబడలేదండి. అంటే సృష్టికి ముందే అన్ని కూడా ప్రీ డెస్టైన్ అయ్యింది. అంటే తండ్రి ప్రేమించాలి, కుమారుడితో వారందరూ కూడా రక్షణ రావాలని ఒక ఉద్దేశము జగతి పునాది వేయకబడ ముందే ఇవన్నీ కూడా అక్కడ చెప్పబడ్డాయి. దేవుని యొక్క ప్లాన్ ఇదంతా. మీకు అర్థమవుతుందా? మానవుడు సృష్టించక ముందే ఇవన్నీ కూడా ప్రీ డెస్టైన్ అయిపోయింది అని మనం గుర్తించాం. వాక్యం అదే చెప్తుంది. సో అందు గురించి మన మానవుడు తప్పు చేసినాక దేవుడు ప్లాన్స్ చేసుకోలేదండి, ముందే ఆ యొక్క రాయబడింది అని మనము చూస్తుంటాము. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో వి విల్ క్లోజ్ ఇన్ 5 minutes అండి. సో దేవుడు చేశాడు, గాడ్ స్పోక్ అండ్ ద క్రియేషన్ వాజ్ మేడ్. దేవుడు మాట్లాడాడు, ఆ యొక్క క్రియేషన్ వాజ్ మేడ్. గాడ్ బ్రెత్, దేవుడు ఊపిరి పోసాడు, మానవుడికి జీవం వచ్చింది. మన జీవితాల్లో మనం చూసినట్లయితే మరి అంధకార సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి, కష్టకాల సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి, బాధకరమైన సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయండి. దానికి మనం ఏం చేస్తుంటాము? మనము దేవుడి దగ్గరికి వెళ్ళి, ఎవరైతే జీవం పోయగల దేవుడు, ఎవరైతే సృష్టికర్త దేవుడు, ఎవరైతే గొప్ప కార్యాలు చేసే దేవుడి దగ్గర మనము పరిగెత్తితే దేవుడు ఏ విధంగా సృష్టించాడో మన జీవితాల్లో కూడా కొత్తదనము సృష్టిస్తాడు. హల్లెలూయా! అది మనం నమ్మాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే వి షుడ్ ఆల్వేస్ బిగిన్ విత్ గాడ్. ఇంకోటి, ఆది కాండంలో మనం చూసినట్టయితే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. అంటే ఆది యందు దేవుడు, అక్కడ ఎక్కడ రాయబడింది? దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించి, అట్లా రాయలేదు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. గాడ్ పదము మధ్యలో రాయబడింది. అవునా? మధ్యలో రాయబడింది. అంటే దేవుణ్ణి మన మధ్యలో మనము పెట్టుకోవాలి. మీ యొక్క వివాహంలో దేవుడు ఉంటేనే అది ఫలింపబడుతుంది. మీ యొక్క ఉద్యోగాల్లో దేవుడు స్థానం ఎక్కడ ఉండాలి? మధ్యలో ఉండాలి, కార్నర్కి ఉండాలి. మీ యొక్క జీవితాల్లో, పర్సనల్ లైఫ్లో దేవుడు ఎక్కడ ఉండాలి? మీ యొక్క జీవితాల్లో మధ్యలో ఉండాలి. ఎప్పుడైతే ద వర్డ్ టాక్స్ అబౌట్ ద సెంట్రాలిటీ ఆఫ్ గాడ్, ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో మధ్యలో ఉంటాడో అది ఫలింపబడుతుందండి. హల్లెలూయా! సో ఎప్పుడు కూడా గమనించాలి, మనము మన జీవితాల్లో ఆ యొక్క వాక్యంలో దేవుని యొక్క సెంట్రాలిటీ మన ఇంట్లో మధ్యలో ఉండాలి అని మనము తెలుసుకోవాలి. సహోదరులారా, చాలా మంది ఏమనుకుంటారంటే అందరు నా చుట్టూ తిరగాలని అనుకుంటారు. అందరూ నేను అందంగా ఉన్నాను, అందరు నా వెనకాల తిరగాలని అనుకుంటారు. అవునా? నా దగ్గర డబ్బు ఉంది, అందరూ కూడా చిక్కేసి నా వెనకాల తిరగాలి అని అనుకుంటారు. అంటే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే ఈగోయిస్టిక్ లైఫ్ మనకు ఉంటుంది. అంటే వీ వాంట్ టు మేక్ ఇన్ఫ్లుయెన్స్ బికాస్ వీఆర్ సంథింగ్. మనం అందంగా ఉన్నాము అనుకోండి, లేదా పలుకుబడిగా ఉండాలి అని మనం అనుకున్నాం అనుకోండి. కానీ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలంటే, సూర్యుడి చుట్టూ ఏ విధంగా అయితే గ్రహాలు తిరుగుతూ ఉంటాయో, వాక్యానుసారంగా ఏం రాయబడి ఉందంటే ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ గాడ్. ప్రతిదీ కూడా దేవుని యొక్క చుట్టూ తిరుగుతుంది అని మనము చేయాలి. మీరు ఈగోయిస్టిక్ పర్సన్ అయినా, ఈగోయిస్టిక్ పర్సన్ లేకున్నా, మనం అందరం కూడా ఎవరి చుట్టూ తిరగాలి? మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? మన చుట్టూ తిరిగితే అంటే మన డబ్బులు అందం ఉన్నంత వరకు తిరుగుతారేమో, దాంతో ఎండ్ అయిపోతుంది. బట్ వెన్ వీ రివాల్వ్ అరౌండ్ గాడ్, గాడ్ డస్ గ్రేట్ థింగ్స్. ఆమేన్. గాడ్ క్రియేటెడ్ us. దేవుడు మనని సృష్టించినప్పుడు మన దేహాన్ని సృష్టించాడు, మన మనసును సృష్టించాడు, మన హృదయాన్ని సృష్టించాడు. దేవుడు మనం సృష్టించాడు కనుక ఇది నా బాడీ కాదు, ఇది దేవుని యొక్క సొత్తు అని మనం జీవించాం. నా చాయిసెస్ కాదు, నా దేవుని యొక్క చాయిసెస్ ఇది. అంటే నా క్రియేటర్ ఎవరు అయినా కాబట్టి ప్రతిదీ కూడా నేను ఆయనని అడిగి నేను చేయాలి. మీకు అర్థమవుతుందా? మన సృష్టికర్త ఎవరు అంటే దేవుడు.
అంటే మన దేవుడు చెప్పింది మనము స్పష్టంగా మనము చేయాలి. చాలామంది ఎక్కడ తప్పు చేస్తారంటే, మనకి డెసిషన్స్ కావాలనుకోండి, మనకి ఒక సూచనలు కావాలనుకోండి, పరిగెత్తుతాం ఎక్కడికంటే మన సహోదరుల దగ్గరికి పరిగెత్తుతాం. అన్నా ఏమైందన్నా, ఏం చెప్పాలని. ఎప్పుడు కూడా వెళ్ళి ప్రార్థన చేయం, ఎందుకంటే ఆన్సర్ మనకి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కానీ ఏ విధంగా మనకు కనుక్కోవాలో తెలియదు. వాక్యం చదవం, మనము పాస్టర్లను అడుగుతాం, మంచి మంచి సహోదరులను అడుగుతాం, మన తల్లిదండ్రులను అడుగుతాం, కానీ దేవుని అడగం. సో ఎప్పుడైతే దేవుని యొక్క దేహం మనకి ఇచ్చాడు కాబట్టి మన దేహము, మన చాయిసెస్, మన అంతా కూడా దేవుని యొక్క సొత్తు అని మనము దేవుడు చెప్తున్నాడండి. అదేవిధంగా దేవుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడైతే మానవుని సృష్టించాడో అన్ని సృష్టించినాకనే దేవుడు మానవుని సృష్టించాడు. అదేవిధంగా మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏంటంటే, దేవుడు మన సృష్టించక ముందు ఉద్దేశపూర్వకంగా ఉద్దేశాన్ని పెట్టి దేవుడు మనని సృష్టించాడంట. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ఉద్దేశపూర్వకంగా సృష్టించబడ్డాడు. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనము దేవుణ్ణి ఏ విధంగా వర్ణించుకుంటున్నామో అని మనకు తెలియాలి. ఈ యొక్క ఒక్క వచనంలోనే చాలా ఐ హ్యాడ్ టు డూ లాట్ ఆఫ్ స్టడీ ఆన్ దిస్. అంటే ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి ఈ ఒక్క వచనంలోనే. మనం తెలుసుకోవాలి ఏంటంటే దేవుని యొక్క మహిమ, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత సామర్థ్యుడో ఈ యొక్క వచనంతో మనము తెలుసుకుంటామండి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనమందరం కూడా మన పరిస్థితి నిమిత్తం ఒక్కొక్కసారి మనం అనుకుంటాం దేవుడు లేడు అని సులువుగా అంటాం, కానీ ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆయన స్తుతించాలి, గణపరచాలి, దేవుడిని ఆరాధించాలి. దేవుడు మన సృష్టించాడు కాబట్టి, ఎందుకంటే ఆ యొక్క ఎలోహిం మన జీవితాల్లో ప్రతిరోజు కూడా ఉండాలి. హీ షుడ్ బి ఇన్ ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్స్, దెన్ అవర్ లైఫ్స్ విల్ బి ప్రాస్పరస్. అవర్ లైఫ్ విల్ బి ప్రాస్పరింగ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అండ్ వెన్ గాడ్ సెడ్ and he does it and it was there. దేవుడైతే చెప్పాడో అది తప్పకుండా జరిగింది మన జీవితాల్లో కూడా. సహోదరులారా, మరి దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు ఏదైతే వాగ్దానం మనకి ఇచ్చాడో అది తప్పకుండా మనకి మన జీవితాల్లో నెరవేర్చబడుతుందని మనం నమ్మాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ యొక్క దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన ఏమి లేకుండా సమస్తము చేశాడు. మరి మన జీవితాల్లో ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు. కొంతమంది అడిగారు, దేవుడు ఎక్కడి నుంచి వచ్చారు? మరి సృష్టికి ముందు దేవుణ్ణి ఎవరు చేశారు అని కొంతమంది అడిగారు, ప్రశ్న వేశారు. అంటే దేవుడు సృష్టి లేదు, మరి దేవుణ్ణి ఎవరు సృష్టించారు, దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని కొంతమంది అడిగినప్పుడు, దేవుడు ఎక్కడి నుంచి రాలేదండి, దేవుడు అక్కడే ఉండే. గాడ్ వాజ్ దేర్. దేవుడు ఇంకొక గ్రహం నుంచి లేదా గ్యాలక్సీ నుంచి మార్స్ నుంచి రాలేదు, దేవుడు అక్కడే ఉండే. అంత గొప్ప దేవుడు. హి వాస్ దేర్ బిఫోర్ ద ఫౌండేషన్స్ వర్ లేడ్. ఆమేన్. సో లెట్స్ వర్షిప్ ద లార్డ్. ఆయన యొక్క మహిమని మనం కృతజ్ఞత స్తుతులు చెప్పి ఆయన మహిమని మనం పొగడాలి. ఆయన గొప్ప కార్యాలను బట్టి మనం స్తుతించాలి, ఘనపరచాలి. ఆమేన్. దయచేసి మన మధ్య కళ్ళు మూసుకొని దేవుని స్తుతించాలి. Hallelujah. Hallelujah. Thank you, Jesus. కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేస్తాం. అందరూ మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. I request Sister Satya to please come forward and pray. Hallelujah. దయచేసి కొన్ని క్షణాలు దేవుని యొక్క మహిమ నిమిత్తం మనం ప్రార్థన చేస్తాం. మహోన్నతుడు, సర్వశక్తివంతుడు రాజు, సర్వలోకములకు సృష్టికర్తవు రాజు, నీకే స్తోత్రము. మీరు చేసిన సృష్టిని చూస్తే మాకు ఎంత ఆశ్చర్యమవుతుంది. మీరు చేసిన సృష్టిని తలంచుకోవడానికి ప్రభు మా జీవితంలో సరిపోతుంది. మీరు చేసిన ప్రభు
ప్రతి ఒక్క కార్యమును బట్టి మా జీవితాలను బట్టి ప్రభు నీకే వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రములు తండ్రి. సర్వ సృష్టికర్త ఒక రాజా నీకే స్తోత్రములు తండ్రి. అవును దేవ, వాక్యానుసారంగా తండ్రి మా జీవితాల్లో ప్రభు మా జీవిత మధ్యలో ప్రభు మిమ్మల్ని ఉంచి ప్రభు తండ్రి మిమ్మల్ని మాకు ప్రధానంగా చేసుకుని ప్రభు మీ చిత్తానుసారంగా జీవించేటువంటి భాగ్యాన్ని కలగజేయమని ప్రభు తండ్రి. యూ విల్ బి ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్ మాస్టర్ గాడ్. హెల్ప్ us to have that in our life మాస్టర్ గాడ్. లార్డ్ జీసస్, మా వివాహంలోను మా జీవితంలో మా కుటుంబాల్లోని కూడా హెల్ప్ us to have you in the center of మాస్టర్ గాడ్ ఫాదర్. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. మా జీవితాలను ప్రభు నీ చేతులకి సమర్పించుకొని నీ చిత్తానుసారంగా ప్రభు జీవించేటువంటి భాగ్యాన్ని మాకు కలగజేయమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రభు సృష్టికర్త ఒక రాజా నీకే స్తోత్రము తండ్రి. ఇక సృష్టికి ముందే తండ్రి ప్రభు మా జీవితాల నిమిత్తమై ప్రభు తండ్రి మా రక్షణ నిమిత్తమై ప్రభు సమస్తాన్ని ప్రభు మీరు తండ్రి ప్రభు సృష్టించినటువంటి దేవుడు తండ్రి. సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు తండ్రి ప్రభు. తల్లి గర్భంలో ఉండగానే ప్రభు మా జీవితాలను ప్రభు మీరు రాసిన దేవుడు తండ్రి ప్రభు. నీకే వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రములు తండ్రి ప్రభు. మీరు చేసిన కార్యములను ప్రభు వర్ణించుటకు మా జీవితం కూడా సరిపోతుంది తండ్రి ప్రభు. మా జీవితాల్లో మీరు చూపిన మీ కృపను బట్టి ప్రభు మిమ్మల్ని హెచ్చించుటకు ప్రభు మా జీవితమే సరిపోతుంది తండ్రి ప్రభు. నా రాజా, మీ కేవలం మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ప్రభు మీలో జీవించడము మీ చిత్తానుసారంగా జీవించడం తప్ప మేము చేయగలిగేది ఏది లేదు తండ్రి. అటు విధంగా ప్రభు మీ చిత్తానుసారంగా జీవించటకు ప్రభు మా జీవితం అంతా కూడా ప్రభు మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదను అనే భాగ్యం అనే వచనం మా జీవితంలో నెరవేరినట్లుగా ప్రభు నేను నా ఇంటి వారు ప్రభు మిమ్మల్ని స్తుతించి ఆరాధించేటువంటి భాగ్యాన్ని ప్రభు మాకు కలగచేయమని వేడుకొంచున్నాము దేవా. నీకే వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడు ఒక రాజా, నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ చెప్పబడిన వాక్యాన్ని ప్రభు మీరు చేసిన కార్యాలని కూడా ప్రభు మా జీవితాలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొని మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యాన్ని మాకు కలగజేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతుకులాడి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. సమర్పించుకున్నామని పాట పాడి దేవుని కనపడుతాము.
ఆయనే సృజించాడు. మనం అనుకునేవి కూడా సమస్తం మన జీవితాల్లో ఏదైతే శూన్యంగా కనిపిస్తుంటాయో దేవుడు తన ఆత్మ ద్వారా గొప్ప కార్యం చేస్తాడు. దయచేసి మనమందరం కూడా మరొకసారి దేవుడిని సమర్పించుకుంటూ ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మన హృదయాన్ని మనం సమర్పించుకుందాం. అవును ప్రభా, ఏ విధంగా అయితే ప్రభా అవుట్ ఆఫ్ నథింగ్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ఒక మీ మాటతో సమస్తం సాధ్యమైంది. యూ స్పోకెన్. మా జీవితాల్లో కూడా ఒక మాట, ఒక వాగ్దానం నెరవేర్చమని ప్రార్థన చేస్తాం. మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తాం. అందరూ కూడా ఒక్క నిమిషం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వి ప్రైజ్ యు. హల్లెలూయా. థ్యాంక్ యూ. దయచేసి అందరూ ప్రార్థన చేస్తాం. లెట్స్ ప్రే. అందరూ కూడా ఒక నిమిషం దేవుని యొక్క మహిమను ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. అండి. మరి దేవుడు ఎంత గొప్పవాడో మాకు అర్థమైంది అండి. ఒక్క మాటతో అండి భూమి ఆకాశాలు సృష్టించాడు. అసలు మనం అక్కడికక్కడ కొండల మీదకి వెళ్ళి జస్ట్ ఎంత డెప్త్ ఉంటుందో మీకు తెలుస్తుంది. ఆ కొండ ఎంత చూస్తేనే ఆశ్చర్యపోతాం. అలా మొత్తం భూమి ఆకాశాన్ని సృష్టించండి. అసలు ఆయన మనం ఇమాజిన్ చేయడం కూడా కష్టమండి. అలాంటి దేవుడిని మనం నమ్ముకున్నాం. అలాంటి దేవుడు మనల్ని పిలిచాడు. మరి ఎంత మరి ఫెయిత్ఫుల్ ఉండాలండి మనం. సో విల్ ప్రే అండి, సో దట్ వీ ఆర్ మోర్ ఫెయిత్ఫుల్ టు అవర్ లార్డ్ అండ్ విల్ డూ మోర్ వర్క్ ఫర్ లార్డ్. సో విల్ ప్రే. లెట్ us pray. Loving Heavenly Father, thank you Lord for this wonderful time once again ప్రభా. వందనాలు ప్రభా, మాకు సమయం ఇచ్చాను తండ్రి. వందనాలు తండ్రి, మమ్మల్ని అందరినీ కూడి పాదాలకు తీసుకొచ్చుకున్నాను తండ్రి. కరుణామయుడ, ఎంత గొప్ప దేవుడు ప్రభా తండ్రి. మరి తండ్రి భూమి అవకాశాలు సృష్టించక ముందే ఎప్పుడో మరి తండ్రి మమ్మల్ని ఎన్నుకున్నారు ప్రభా. వందనాలు తండ్రి. మమ్మల్ని మీ పాదాలకు తీసుకొచ్చుకున్నారు తండ్రి. మమ్మల్ని ఎన్నుకున్నది మనవాళ్ళు తండ్రి. మరి తండ్రి సహాయం చేయండి అన్న ప్రతి ఒక్కరు మరి తండ్రి ఇంకా మీకు దగ్గరగా అయ్యేటటువంటి ఈ ఫెలోషిప్ అంతా ఇంకా ఆశీర్వదించండి. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని డబుల్ ఆశీర్వాదాలతో నింపండి ప్రభా. సో దట్ లార్డ్ when they have to testify and go out Lord, when they go out and Lord, ఇక్కడ మహిమ అంటే మీరు మీ వాక్యం చెప్పబడుతుందండి. మీ మహిమ ఉన్నది అందరికీ తెలిసేటట్టు చేయండి ప్రభా. ఇక్కడ వర్షిప్ కానీ మహిమ కానీ మీరున్నట్టు మీరు తెలిసేటట్టు ప్రతి ఒక్కరిని చుట్టుపక్కల తెలిసేటట్టు చేయండి. సో దట్ తండ్రి మేము ప్రార్థన ఎన్నో మనసు నుంచి చేస్తున్నాం ప్రభా. మరి తండ్రి మాకు ఒక స్థలం కావాలండి. అది త్వరలో మీరే ఓపెన్ చేస్తున్నాం తండ్రి. త్వరలో ఓపెన్ చేసి తండ్రి మరి ఆత్మల్ని సంపాదించుకొని పొందాలి తండ్రి. ఆత్మలు మరి వస్తువులు పొందాలి తండ్రి. ఆల్రెడీ మీరు మా ప్రార్థన విన్నారు ప్రభా. హాల్ అంతా నిండిపోయింది తండ్రి. ఇంకా మరి పెద్ద హాల్ కావాలి తండ్రి. మీరే సహాయం చేయండి. మీరే ఆ స్థలాన్ని ఓపెన్ చేయండి. నాట్ ఏబుల్ టు థింక్ లాట్, బట్ మీ దగ్గర రిక్వెస్ట్ పెడతాం. మేమైతే థింక్ చేయలేం ప్రభా. మీ దగ్గర రిక్వెస్ట్ పెడతాం. మీరు ఒక్కసారి ఒక్క వర్డ్ అంటే చాలు ప్రభా, ఆ స్థలం ఓపెన్ అవుతుంది. ఆ స్థలం ఇచ్చే వాళ్ళు ఓపెన్ అవుతారు. ఐ డోంట్ నో హౌ లార్డ్. మీరే సహాయం చేయండి. మీరే ఆ స్థలాన్ని ఇవ్వండి ప్రభా. సో దట్ లార్డ్ మా ఇయర్ లాంగ్ ప్రార్థన తండ్రి ఆ స్థలం అనేది తొందరలో మరి తండ్రి మాకు రిలీజ్ చేసి మరి తండ్రి సాక్షార్థంగా ప్రతి ఒక్కరిని మరి సాక్ష్యం పలికేటట్టు నడిపించండి. స్పెషల్గా వచ్చిన వాళ్ళందరినీ ఆశీర్వదించండి. ఎవరెవరు మిస్ అయ్యారో వాళ్ళని కూడా ప్రభావ నెక్స్ట్ వీక్ వచ్చేటట్టు నడిపించండి. ఇంకా ఆత్మను తీసుకొచ్చి మరి ప్రభావ ఇంకా మీరు ఇచ్చిన ఈ చర్చని మరి తండ్రి ఇంకా అభివృద్ధిలోకి తెచ్చి ఇంకా ప్రభావ ఎన్నో ఆత్మల్ని మేము రక్షించే విధంగా మమ్మల్ని ఒక సైనికులుగా వాడుకోండి ప్రతి ఒక్కరిని. వన్స్ అగైన్ ప్రభా మాస్టర్ సూర్య అండ్ కుటుంబాన్ని ఆశ్రయించండి. అలాగే ప్రభా సుశీల్ మరి వర్షిప్ టీమ్ లీడ్ సుశీల్ అండ్ కుటుంబాన్ని అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రభా ఇంకా లెక్కలేని ఆశీర్వాదాలు. అలానే సూర్య సిస్టర్ మరి తండ్రి బర్త్డే జరుపుకున్న వందనాలు తండ్రి. వందనాలు ప్రభా. మరి సిస్టర్ మళ్ళీ నడిపించారు. వందనాలు. మీరే సహాయం చేయండి ప్రభా. ఇంకా మరి తండ్రి ఇంకా ఎన్నో మంచిగా బర్త్డేస్ చేసుకుంటూ ఆమె హార్ట్ డిజైర్స్ తీర్చి మరి తొందరలో మంచి సాక్ష్యంగా మీరు నిలబెడుతున్నందుకు వందనాలతో. వన్స్ అగైన్ ఇచ్చిన సమయానికి వందనాలతో. ఇక్కడ వెళ్తున్నప్పుడు మీరు కూడా ఆశీర్వాదకరంగా వెళ్ళి ఇంకా ఎంతో ఆశీర్వాదకరంగా నిలబడే విధంగా చేస్తున్న వందనాలతో ఈ కొద్ది స్థితి ఆరాధన యేసయ్య అతి పరిశుభ్రంగా వేగంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.
ఆశ